నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీకి సహకారం కోసం కేంద్ర మంత్రులతో వరుస భేటీలు. గన్నవరం విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన అడ్వైజరీ కమిటీ భేటీ. 2028 నాటికి నేరుగా విదేశీ సర్వీసులు ప్రారంభిస్తామన్న ఎంపీలు కేశినేని చిన్ని, బాలశౌరి. వైసీపీ అధినేత జగన్ పై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్. పోలీసులను తక్కువ చేసి మాట్లాడటం జగన్ కు తగదని ఆగ్రహం. సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. పర్యటనలో భాగంగా పలువురు మంత్రులతో వరుసగా సమావేశమవుతున్నారు. కేంద్ర ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులో ఏపీకి సహకారం కోరారు. సమావేశం అనంతరం చర్చలు ఫలవంతంగా సాగాయని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. 20 లక్షల ఎస్సీ/ఎస్టీ గృహాలకు ఉచిత రూఫ్ టాప్ సోలార్, బీసీ వినియోగదారులకు సబ్సిడీ యాక్సెస్, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 10,000 రూఫ్ టాప్ల యూనిట్లను సాధించడం తమ లక్ష్యంగా అని స్పష్టం చేశారు. కేంద్ర మద్దతు ఇంధన ఖర్చులు తగ్గిస్తామని అన్నారు. ప్రజలను శక్తివంతంగా చేస్తూ భారతదేశం క్లీన్ ఎనర్జీ పరివర్తనకు నాయకత్వం వహిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్ ను కలిశారు. ఏపీలో వ్యూహాత్మక రక్షణ, ఏరోస్పేస్ ప్రాజెక్టులపై సీఎం చర్చించారు. BEL డిఫెన్స్ కాంప్లెక్స్, HAL, AMCAలపైన చర్చించినట్లుగా తెలుస్తుంది. తర్వాత కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ను సీఎం చంద్రబాబు నాయుడు కలిసి రాష్ట్రానికి సహాయాన్ని కోరారు. సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నేరుగా శ్రీలంక, సింగపూర్, థాయిలాండ్, దుబాయ్, అమెరికా దేశాలకు ప్రయాణం చేసే విధంగా కొత్త విమాన సర్వీసులు నడిపేందుకు కృషి చేస్తారని ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ వల్లభనేని బాలశౌరి, కో చైర్మన్ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ విస్తీర్ణ అభివృద్ధి పనులు వేగవంతం చేసి నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని ఇరువురు ఎంపీలు అధికారులను ఆదేశించారు. గన్నవరం విమానాశ్రయం విశిష్ట అతిథుల భవనంలోని కాన్ఫరెన్స్ హాల్లో విజయవాడ ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ చైర్మన్, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, కో చైర్మన్ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కమిటీ సభ్యులు ఇతర అధికారులతో కలిసి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ అభివృద్ధి పనుల పురోగతి సమస్యలపై సమీక్షించారు. న్యూ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవన్ నిర్మాణం, సీలింగ్ ఎలివేషన్ పనులు, కార్ పార్కింగ్ ఏరియా, సబ్స్టేషన్ నిర్మాణం, ఇతర మౌలిక వసతుల ఏర్పాటు తదితర అభివృద్ధి పనులను ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడం పట్ల ఇరువురు ఎంపీలు అసహనాన్ని వ్యక్తం చేశారు. పనుల పురోగతి ఆలస్యానికి గల కారణాలపై ఆరా తీస్తూ ఏమైనా సమస్యలు తలెత్తితే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఈ సమావేశంలో కమిటీ చైర్మన్ వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ విమానాశ్రయం విస్తీర్ణ అభివృద్ధి పనులను అత్యంత ప్రాధాన్యతగా భావించి నిర్ణీత సమయానికి పూర్తి చేసే దిశగా అధికారులు కృషి చేయాలని సూచించారు. విజయవాడ విమానాశ్రయం నుండి కొత్త అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభించాలని, ముఖ్యంగా శ్రీలంక, థాయిలాండ్, దుబాయ్, USA వంటి ప్రాంతాలకు డైరెక్ట్ సర్వీసులను నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని ఎయిర్ ఇండియా, ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థ అధికారులను కోరారు. దీంతో పాటు విమానాశ్రయ విస్తరణలో భాగంగా నెలకొన్న భూ సమస్యలు, కోర్టు వివాదాలు, ఏలూరు కాల్వపై వంతెన నిర్మాణం, రైతులకు పరిహారం చెల్లింపు వంటి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు సూచించారు. ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ కో చైర్మన్ కేశినేని శివనాథ్ చిన్ని మాట్లాడుతూ విమాన ప్రయాణికుల డిమాండ్ మేరకు అవసరమైన సర్వీసులను నడపాలని, ముఖ్యంగా కొచ్చిన్, అహ్మదాబాద్, వారణాసి వంటి ప్రాంతాలకు కొత్త సర్వీసులు నడపాలని కోరారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు సూచనల మేరకు విమానాశ్రయంలో కూచిపూడి నృత్య కళారూపాలు, ఎలివేషన్ పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా ప్రయాణికుల సౌకర్యార్థం బడ్జెట్తో పాటు స్టార్ హోటల్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఈరోజు ఎయిర్పోర్ట్ రివ్యూ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో చైర్మన్ గారు అయిన బాలశౌరి గారు, నేను, కొత్త కమిటీ మెంబర్లు, మా ఎయిర్పోర్ట్ డైరెక్టర్ గారు లక్ష్మీకాంత్ రెడ్డి గారు అందరం కూడా మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎయిర్పోర్ట్ లో కొత్త సర్వీసులు ఓపెన్ చేయటం, ప్రయాణికుల సమస్యలు ఏమన్నా ఉంటే వాటిని పరిష్కరించటం, అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఎయిర్లైన్స్ వారిని ఒకటే కోరటం జరిగింది. నెంబర్ ఆఫ్ సర్వీసెస్ పెంచాలి, ముఖ్యంగా వారణాసి, కొచ్చిన్, అంతేకాకుండా అహ్మదాబాద్కి కొత్త ఫ్లైట్స్ కావాలని కోరటం జరిగింది. వారు కూడా అంగీకరించి కొన్ని సమస్యలు ఉన్నాయి, వారికి కూడా గుర్తించారు. ఈ అన్నింటినీ మేము పరిష్కరిస్తాం త్వరలో. తప్పకుండా మనం వచ్చే 2-3 నెలల్లో ఈ ఎయిర్పోర్ట్కి కొత్త రూట్సే కాకుండా మనం ఇక్కడ ఉన్న ప్రయాణికులకు ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని తెలియజేసుకున్నాం. త్వరలో కొత్త టెర్మినల్ కూడా ప్రారంభం అవ్వాలి. కొన్ని పరిస్థితులు అంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాల సమయంలో సరైన సపోర్ట్ కాంట్రాక్టర్లకి, ఎయిర్పోర్ట్ అధికారులకి లేకపోవటం వల్ల బాగా డిలే జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక 38% ఆఫ్ వర్క్ 6 నెలల్లో జరిగింది. కానీ ఫినిషింగ్ వర్క్స్ దగ్గరికి వచ్చిన వల్ల ఇంటీరియర్ వర్క్ వస్తాం వల్ల మెల్లిగా జరుగుతుంది. తప్పకుండా
రాబోయే 2-3 నెలల్లో టెర్మినల్ మెయిన్ పనులన్నీ పూర్తి చేసి చాలా సురవేగంగా కూడా జరుగుతుంది. కాంట్రాక్టర్ గారిని కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు రివ్యూ పిలిచి మాట్లాడినట్టున్నారు. వాళ్ళు తప్పకుండా రివ్యూ ప్రకారం 2-3 నెలల్లో ఎయిర్పోర్ట్లో కొన్ని డిజైన్స్ మేము మార్చాం. ఏదైతే ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా ఈ ప్రాంతానికి కూచిపూడి నృత్యం ఎటువంటి ప్రాచీన మన సంస్కృతి కాబట్టి ఆ మోడల్లో ఎయిర్పోర్ట్ ఉండే విధంగా కూచిపూడి నృత్య భంగిమలన్నీ కూడా ఇంటర్నల్ గా కానీ ఎక్స్టర్నల్ గానీ ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మన యువ మంత్రి మన కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి తెలపడం జరిగింది. అదేవిధంగా డిజైన్స్ కూడా మార్చారు. చక్కటి కూచిపూడి నృత్యకళ పడే విధంగా ఈ ఎయిర్పోర్ట్ ఎలివేషన్ ఉండబోతుంది. మంచి ఫెసిలిటీస్తో త్వరలో కొత్త టెర్మినల్ కూడా ప్రారంభించబడుతుంది. ప్రధానంగా ఇది ఇప్పుడు అమరావతి క్యాపిటల్ సిటీ ఎయిర్పోర్ట్. ఇక్కడి నుంచి ప్రతి రాష్ట్రానికి కూడా కనెక్టివిటీ కావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడి నుంచి వారణాసికి ఒక ఫ్లైటు, అలాగే కలకట్టాకు ఒక ఫ్లైటు, అదే రకంగా గుజరాత్కి సూరత్కి ఒక ఫ్లైటు, కొచ్చిన్కి ఒక ఫ్లైటు, అదే రకంగా గోవాకు ఒక ఫ్లైటు, ఇవన్నీ కావాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. సో ఇవన్నిటిని కూడా ఈ ఫ్లైట్లన్నిటిని కూడా ఇంట్రడ్యూస్ చేయాలి, పెట్టాలి అని చెప్పేసి మరి డిఫరెంట్ ఎయిర్లైన్స్, ఇండిగో వాళ్ళని, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వాళ్ళని, ఎయిర్ ఇండియా వాళ్ళని కోరటం జరిగింది. అదే రకంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్, ఇంటర్నేషనల్ కనెక్టివిటీకి వచ్చేలోపు ప్రధానంగా మనకి ఇక్కడి నుంచి శ్రీలంకకి, ఇక్కడి నుంచి విజయవాడ నుంచి సింగపూర్కి, విజయవాడ నుంచి థాయిలాండ్కి, విజయవాడ నుంచి ఇంకా దుబాయ్కి డైరెక్ట్ ఫ్లైట్, ఒక ఎమిరేట్స్ ఫ్లైట్ని కూడా ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈ ఎయిర్పోర్ట్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్గా విజయవాడలో ఫ్లైట్ ఎగిరితే యుఎస్లో న్యూయార్క్లో కానీ లేదా చికాగోలో కానీ ఫ్లైట్ దిగే విధంగా మేము ముఖ్యమంత్రి గారిని కోరాం. అదే రకంగా రామ్మోహన్ నాయుడు గారిని కోరాం. మా పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కోరాం కేంద్రంతో మాట్లాడమని చెప్పేసి. బట్ అల్టిమేట్ 2028 కల్లా ఎయిర్ ఇండియా వాళ్ళు ఇక్కడి నుంచి యుఎస్కి డైరెక్ట్ ఫ్లైట్ నడపాలనేది కూడా ఉంది. తాను తప్పు చేయలేదని చెప్తున్న జగన్ ఏ ఎంక్వైరీ అయినా చేసుకోవాలని ధైర్యంగా ఎందుకు చెప్పలేకపోతున్నాడని ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి ప్రశ్నించారు. అలా చెప్పకపోవడాన్ని బట్టి జగన్ దోషి అని ప్రజలకు తెలుస్తోందని ఆమె ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ సీఎంగా ఉన్నప్పుడు తాను తప్పుంటే విచారణ చేసుకోవాలని చెప్పేవారని, కానీ జగన్ అలా చెప్పలేకపోతున్నారని అన్నారు. పైగా తన వెనుక ఉన్న వారంతా మచ్చలేని మనుషులు అని జగన్ వెనకేసుకొస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఆంధ్రరత్న భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి మాట్లాడుతూ జగన్ హయాంలో మద్యం స్కామ్ పై విచారణ జరుగుతుందని అన్నారు. ఈ మద్యం మాఫియాపై రోజు తెల్ల సిరీస్లో కథనాలు వస్తున్నాయని ఆరోపించారు. గత ప్రభుత్వంలో మద్యం కొనుగోలుకు డిజిటల్ పేమెంట్లు లేవని, కేవలం నగదుతో మాత్రమే చేసేవారని చెప్పారు. అలాంటప్పుడు ఈ మద్యం అమ్మకాలతో క్యాష్ పేమెంట్లు తీసుకున్నప్పుడే పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఎవరికైనా తెలుస్తుందని ఆరోపించారు. సీఎంగా చేసిన జగన్ పోలీసుల బట్టలు ఊడదీస్తాననడం తగదని, వారి హయాంలో పోలీసులను ఎలా వాడుకున్నారో అందరికీ తెలుసని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు వ్యతిరేకంగా ఉన్న నేతల వేధింపులకు పోలీసులను వాడుకున్నారని, రఘురామతో సహా పలువురు నేతలను ఎలా వేధించారో అందరికీ తెలుసని అన్నారు. జగన్ హయాంలో జత్వాని కేసులో పోలీసుల తీరు చాలా దారుణమని అన్నారు. పోలీసులను తక్కువ చేసి మాట్లాడడం జగన్కు తగదని, మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని ఆమె హితో పలికారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నవారు. అలాంటిది ఇప్పుడు తాజాగా మీడియా అంతా లిక్కర్ మాఫియా మీద డైలీ థ్రిల్లర్ సిరీస్ నడుపుతోంది. దాంతో వైసీపీ వాళ్ళకు భయం పుట్టుతుంది. సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆ భయాలని అడ్రస్ చేయడానికి, వాళ్ళకి సెక్యూరిటీ కలిగించడానికి మాట్లాడుతున్నారని క్లియర్ గా అర్థమవుతుంది. కానీ నా అభ్యంతరం ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు. అలాంటిది ముఖ్యమంత్రిగా హోదాలో ఉన్న వ్యక్తి పోలీసు డిపార్ట్మెంట్ పట్ల వాళ్ళ బట్టలు ఉడదీస్తాం, వాళ్ళని తరిమి కొడతాం, వాళ్ళు ఎక్కడున్నా పట్టుకొస్తాం, విదేశాలకు వెళ్ళినా వదిలిపెట్టాం లాంటి మాటలు ఒక మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం అస్సలు బాగలేదు. ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో మీరు పోలీసు వ్యవస్థని ఎలా వాడుకున్నారో జనాలు మర్చిపోలేదు. రఘురామరాజు గారైతే మర్చిపోలేరు. కాదంబరి జత్వాల్ లాంటి వాళ్ళు కూడా, వాళ్ళ పేరెంట్స్ కూడా మీ ఐఏఎస్ ఆఫీసర్లను, ఐపీఎస్ ఆఫీసర్లను పంపించి 40 రోజులు వాళ్ళని కిడ్నాప్ చేసినట్టు తెచ్చి 40 రోజులు వాళ్ళని కారణంగా బంధించి ఉంచారు. అలా వాడుకున్న మీరు పోలీసు వ్యవస్థ గురించి, పోలీసుల గురించి
ఇంత తక్కువ చేసి మాట్లాడడం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళకి తగదని నా పర్సనల్ ఒపీనియన్. అసలు లిక్కర్ మాఫియా జరిగింది అని మీ మీద ఆరోపణలు ఉన్నాయి. మరి అలాంటప్పుడు ముఖ్యమంత్రిగా మీరు ఎలా వ్యవహరించాలి? రాజశేఖర రెడ్డి గారు అయితే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఎంతో హుందాగా ఆయన మీద ఏదైనా ఆరోపణలు వస్తే మీకు కావాల్సిన ఎంక్వైరీ వేసుకోండి. ఈవెన్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఐ రిమెంబర్ నాన్నగారికి చెప్పారు, రాజశేఖర రెడ్డి గారు అన్నారు, మీకు కావాల్సిన ఎంక్వైరీ మీరు వేసుకోండి, సిబిఐ ఎంక్వైరీ వేసుకుంటే వేసుకోండి, నా తప్పు ఉంటే నన్ను ఉరి తీయండి అని కూడా అన్నాడు రాజశేఖర రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ ఏ తప్పు లేకపోతే మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మీరు వెళ్ళండి, అసెంబ్లీకి వెళ్ళండి, ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఆన్ రికార్డ్ చెప్పండి, ఏ ఎంక్వైరీ కావాలంటే ఆ ఎంక్వైరీ వేసుకోండి. మీరు సిబిఐని పిలుస్తారా లేకపోతే సిట్టింగ్ జడ్జితో చేపిస్తారా? మీరు ఏ ఎంక్వైరీ కావాలంటే ఆ ఎంక్వైరీ వేసుకోండి, నన్ను ఉరి తీయండి అని మీరు అనలేకపోతున్నారు అంటేనే మీరు దోషి అని ప్రజలకు అర్థమవుతుంది. నిజమైన పేద కుటుంబానికి 48 గంటల్లో రుణాలు అందజేసేందుకు శ్రీనిధి యాప్ తీసుకొచ్చామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. మొబైల్ టెక్నాలజీ బయోమెట్రిక్ ధృవీకరణ ఆధారంగా ఈ యాప్ పనిచేస్తుందని వారు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు యాప్ వినియోగంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. బస్టాండ్లోని సేర్ఫ్ కార్యాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శ్రీనిధి మొబైల్ యాప్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ పేదరిక నిర్మూలన కోసం తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. దీనిలో భాగంగా నిజమైన పేద కుటుంబాలకు 48 గంటల్లో రుణాలు అందజేసేందుకు శ్రీనిధి యాప్ తీసుకొచ్చామని తెలిపారు. మొబైల్ టెక్నాలజీ బయోమెట్రిక్ ధృవీకరణ ఆధారంగా ఈ యాప్ పనిచేస్తుందని తెలిపారు. శ్రీనిధికి పూర్వ వైభవాన్ని తీసుకురావడమే లక్ష్యంగా ఈ యాప్ ని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. రుణాల కోసం గ్రామీణ మహిళలకు మైక్రో ఫైనాన్స్ సంస్థలపై ఆధారపడవలసిన అవసరం లేదని, అలానే వారి ఇంటి నుంచే డిజిటల్ పద్ధతిలో రుణాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఈ యాప్ కల్పిస్తుందని అన్నారు. ఈ యాప్ ద్వారా తీసుకునే రుణాలను 12 నెలల నుంచి 36 నెలల వరకు ఈఎంఐ రూపంలో చెల్లించవచ్చని తెలిపారు. ఇప్పటి వరకు శ్రీనిధి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 18,000 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని మంత్రి తెలిపారు. ఈ యాప్ మంచి విజయాన్ని సాధించాలని కోరుకున్నారు. లాస్ట్ 6 మంత్స్ నుంచి కూడా శ్రీనిధిలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ కావాల్సినటువంటి డెసిషన్స్, లాంగ్ పెండింగ్ డెసిషన్స్ తీసుకోవడమే కాకుండా డిపార్ట్మెంట్లో అవసరమైనటువంటి టెక్నాలజీని కూడా అడాప్ట్ చేసుకుంటూ ఈ బ్యాంక్ని మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే దశగా మంచి లాభాల్లోకి వచ్చేలాగా కార్యాచరణ చేస్తూ ముఖ్యంగా ఈరోజు యాప్ లాంచ్కి ప్రధానంగా ఒక బ్రెయిన్ స్టార్మ్ అయి దీన్ని ఎలా చేస్తే బాగుంటుందని పూర్తిగా ఎక్సైజ్ చేసినటువంటి హరిప్రసాద్ గారికి, మరి అలాగే ఈరోజు యూనియన్ బ్యాంక్ మన సెర్ప్ డిపార్ట్మెంట్కి బ్యాంక్ లింకేజ్లో ప్రధానంగా సర్వీసెస్ ఇస్తూ బ్యాంక్ సపోర్ట్ ఇవ్వడం, అంతేకాకుండా ఈరోజు వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్తో ఈ యాప్ కావాల్సినటువంటి పూర్తి సహకారం అందిస్తూ వాళ్ళు కూడా వాళ్ళ తాలూకు ఇన్పుట్స్ ఇస్తూ ఒక పార్ట్నర్, డిజిటల్ పేమెంట్ పార్ట్నర్ కూడా అవ్వడం, వాళ్ళు భాస్కర్ గారికి, ఎస్ఎల్పిసి చైర్మన్ భాస్కర్ గారు అండ్ యూనియన్ బ్యాంక్ తరఫున వీళ్ళందరినీ కూడా రికగ్నైజ్ చేస్తూ ఈరోజు యాప్ లాంచ్ చేయడం అనేది చాలా సంతోషకరం అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మేము గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు కొంతమంది మహిళలు పేమెంట్ కట్టేటప్పుడు వాళ్ళకి 12 నెలల నుంచి 36 ఈఎంఐలు పడుతూ ఉంటాయి. ఆ 12 నెలలు 36 ఈఎంఐలు వచ్చేటప్పుడు వాళ్ళు ఎంత పేమెంట్ కట్టారు, ఎంతవరకు వాళ్ళ లోన్ రీపేమెంట్ అయ్యింది, అసలు పర్ మంత్ ఈఎంఐ ఎంత కట్టాలి అనేది కూడా కొంత అవగాహన లోపం ఉంది. సో మేము గ్రౌండ్లో తెలుసుకున్నటువంటి ప్రాబ్లమ్ని డిజిటలైజ్డ్ ఈ సొల్యూషన్ ఇస్తే బాగుంటుందని ఈరోజు ఎండి గారితో చెప్పంగానే ఆయన వెంటనే దీనికి కార్యాచరణ చేసి ఈరోజు యాప్ లాంచ్ చేయడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, శ్రీనిధి బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు మైక్రో ఫైనాన్సెస్కి పూర్తిగా ఎవరైతే పేదవారు ఉన్నారో మైక్రో ఫైనాన్స్కి వెళ్లకుండా వెంటనే వాళ్ళకి లోన్ ఇచ్చే డిపార్ట్మెంట్ ఏదైనా బ్యాంక్ ఉందంటే అది శ్రీనిధి అని చెప్పి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. గడిచిన 14 నెలల్లో సుమారు 18,000 కోట్ల రూపాయలని ఈరోజు బ్యాంక్ లోన్స్ రూపంలో వీళ్ళు ఇవ్వడం జరిగింది. సుమారు 50 లక్షల ఎస్హెచ్జి ఉమెన్కి కూడా ఈ బ్యాంక్ లోన్స్ ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా 48 అవర్స్లో వాళ్ళకి లోన్ ఇచ్చే సదుపాయం కూడా వీళ్ళు కల్పించారు. వాళ్ళ అప్రూవల్ ప్రాసెస్ కూడా చాలా సింప్లిఫై చేస్తూ, అలాగే రికవరీ ప్రాసెస్ కూడా చాలా సింప్లిఫై చేస్తూ ఈరోజు బ్యాంక్ నడిపిస్తున్నటువంటి శ్రీనిధి డిపార్ట్మెంట్ అందరికీ కూడా ప్రత్యేకించి మన అభినందనలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ గ్రామాల్లో మైక్రో ఫైనాన్స్ వైపు వెళ్లకుండా వెంటనే మనం లోన్ ఇచ్చి, అది కూడా 11% ఇంట్రెస్ట్, తక్కువ ఇంట్రెస్ట్. అది ఎందుకంటే వీళ్ళు వేరే బ్యాంక్స్ దగ్గర నుంచి 7% ఇంట్రెస్ట్ తీసుకొచ్చి 11% ఇంట్రెస్ట్ ఇచ్చి అందులో మళ్ళీ 2% మళ్ళీ
మన మండల సమాయకి వివోకి కూడా ఇచ్చి వెనక్కి ఇచ్చి వాళ్ళ తాలూకా మండల సమాయకి వివోకి కూడా కొంత మెయింటెనెన్స్గా ఇచ్చి ఆ 2% ఇంట్రెస్ట్ రేట్లో 7% డివిడెండ్ కూడా ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు కూడా 7% ఎవ్రీ ఇయర్ డివిడెండ్ ఇచ్చి బ్యాంక్ని ఇండిపెండెంట్గా ప్రాఫిటబుల్గా తీసుకెళ్తున్నటువంటి యాజమాన్యం. మరి అంతేకాకుండా ఈరోజు ఎవరైతే కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో, లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మహిళలు ఎవరైతే లోన్ తీసుకుంటున్నారో వాళ్ళకు కూడా డిజిటల్ పేమెంట్ సౌకర్యం కల్పిస్తూ పేమెంట్ వివరాలు కూడా, అంటే ఎంత పేమెంట్ చేశాము, ఎప్పుడు చేశాము, ఇంకెంత బకాయి ఉంది, ఎన్ని నెలల్లో మీ లోన్ క్లోజ్ అవుతుంది, ఈ వివరాలన్నీ కూడా పొందుపరుస్తూ ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఈ బ్యాంక్ తాలూకా యాప్ లాంచ్ చేయడం, ఖచ్చితంగా ఒక వివోఏ కానీ సిసి క్లస్టర్ కోఆర్డినేటర్ కానీ దీన్ని యాక్సెస్ చేస్తూ మహిళలందరూ ఎవరైతే ఈ లోన్ తీసుకుంటున్నారో వాళ్ళ రీపేమెంట్ని ఈ యాప్ ద్వారా చేయడం వల్ల వాళ్ళకు సమయం కలిసి వస్తుంది. ఎందుకంటే ఈరోజు బ్యాంకు వెళ్ళి పే చేసేదానికన్నా వీలే వెళ్ళి శ్రీనిధి ఈ యాప్ ద్వారా పేమెంట్ చేయడం జరుగుతుంది. భవిష్యత్ కాలంలో ఈ యాప్ని ఒక పెద్ద సక్సెస్ఫుల్గా తీసుకెళ్లే దశగా మేము శ్రీనిధి అండ్ యూనియన్ బ్యాంక్ ఎవరైతే పార్ట్నర్ అయ్యారో మంచి సక్సెస్ఫుల్గా దాన్ని లోడ్ టెస్టింగ్ చేసి పూర్తి స్థాయిలో సర్వీసెస్ గ్రాండ్ సక్సెస్ అయ్యేలాగా సమకూర్చమని తెలియజేసుకుంటూ అందరికీ కూడా నా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. కూటమి ప్రభుత్వం వచ్చాక డివిజన్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని 49వ డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని అర్జీలు పెట్టినా ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదన్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి నేతృత్వంలో నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో ముందంజలో ఉంటుందని అన్నారు. 49వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రతిపాట శ్రీధర్, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడూరి శ్రీరామ్, కార్పొరేటర్లు మహాదేవ్, అప్పాజీ, మరిపిల్ల రాజేష్, గుడివాడ నరేంద్ర, నాయకులు మైలవరపు దుర్గారా, అత్తులూరి పెదబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాకే పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఘనంగా జరుగుతున్నాయని అన్నారు. పశ్చిమలో 3 కిలోమీటర్ల రోడ్డు 4 సంవత్సరాల పాటు వైసీపీ ఘనత వైసీపీకే దక్కుతుందని అన్నారు. 49వ డివిజన్లో 75 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులను చేస్తున్నామని అన్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి నేతృత్వంలో నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా చేయడం తథ్యమని అన్నారు. ఈరోజు పశ్చిమ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి 49వ డివిజను అంటే నా డివిజన్లో 75 లక్షల రూపాయలు వర్కులు అనేది ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్యంగా మా డివిజన్ ప్రజల తరపు నుంచి, నా తరపు నుంచి, మా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే యలమంచి సత్యనారాయణ చౌదరి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. వారు మున్సిపల్ శాఖ మంత్రి వారిలు నారాయణ గారితో మాట్లాడి అలాగే కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వటం, వెంటనే ఇక్కడ ఫండ్స్ అన్ని రిలీజ్ అవ్వటం జరిగినాయి. సో ఈ రోజున ఏదైతే ఎమ్మెల్యే గారి కార్యాలయం సిబ్బంది కార్యదర్శిగా ఉన్నటువంటి ప్రతిపాటి శ్రీధర్ గారు, అలాగే మా జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షులైనటువంటి అడ్డూరి శ్రీరామ్ గారు, అలాగే ప్రముఖ న్యాయవాది సరిపిల్ల అశోక్ గారి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాతోటి సహచర కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఇవాళ పనులు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజలకి, నాయకులకి, కార్యకర్తలకి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా నాయకులు, మా ఎమ్మెల్యే అయినటువంటి యలమంచి సత్యనారాయణ చౌదరి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ రోజున ఎప్పటి నుంచో పెండింగు అంటే గత 4 సంవత్సరాలు ఈ డివిజన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కానీ, మేయర్ కానీ మేము పెట్టిన అన్ని కూడా ఏది కూడా పనులు కానికుండా చేయటం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ర్యాంపు కొండ మీదకి ఏదైతే ఉందో ర్యాంపు నిర్మాణానికి, అలాగే వేరే వీధిలో గత 3 నెలల క్రితం ఒక రిటర్నింగ్ వాల్ శంకుస్థాపన చేసి సగం అయిపోవడం జరిగింది. దాన్ని మళ్ళీ కంటిన్యూషన్గా ఇంకో సగానికి కూడా ఇవాళ శంకుస్థాపన జరిగింది. అలాగే సెకండ్ ఫేజు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మోటూరు హనుమంతరావు స్కూల్ అంటే తెలుగు బాప్టిస్ట్ చర్చి దగ్గర నుంచి చిట్టినగర్ వరకు కూడా ఉన్నటువంటి సైడ్ డ్రైన్స్ అన్నీ కూడా పందికోకులు లాగేయటం, అలాగే కాలువలంతా డ్యామేజ్ అవ్వటం జరిగింది. దానికి అన్నిటి కూడా ఈ మొత్తం టోటల్గా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఏదైతే కాలువలు మెట్లు పోయినాయో అన్నిటి కూడా రిపేర్ చేయటం, అలాగే బాగా మేజర్గా ఉన్నటువంటి ఇక రిజర్వాయర్ ఉంది కృపానంద వీధిలో, ఆ రిజర్వాయర్ చుట్టూతో కాంపౌండ్ వాల్ ఉంది. ఆ కాంపౌండ్ వాల్ ఈ మధ్యకాలంలో ఓవర్ఫ్లో, ట్యాంకులో నీళ్లు ఓవర్ఫ్లో అయిపోవడంతో నీళ్లు తనుకొని రావటం, గోడ పగిలిపోవటం చాలా ఇబ్బంది కలిగింది. దానికి 39 లక్షల రూపాయలు పెట్టి కాంపౌండ్ వాల్, దానికి ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ కూడా, ఒక మంచి గేటు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఏది కూడా ఇంకా మిగలలేదు అభివృద్ధి. ఈ 1 ఇయర్లో మా బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి, కూటమి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సుజనా చౌదరి గారి దృష్టికి ఇవన్నీ కూడా తీసుకెళ్ళటం, వెంటనే ఆయన ఆదేశాలు ఇవ్వటం, డివిజన్లో ఉన్నటువంటి కూడా రేపొద్దున ఎవరైనా ప్రశ్నిస్తే ఏది మిగిలింది కూడా అని చెప్పలేనటువంటి పరిస్థితికి మేము తీసుకొచ్చామని ఘనంగా, మనస్ఫూర్తిగా, గర్వంగా చెప్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం
అభివృద్ధికి పెద్దపీట వేస్తుంది అనడానికి ఈరోజు 75 లక్షల రూపాయల విలువ గల అనేక అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు 49వ డివిజన్లోని శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా గత 4 సంవత్సరాలుగా పశ్చిమ నియోజకవర్గంలో అనేక డివిజన్లలోని అభివృద్ధికి నోచుకోలేని ప్రాంతంగా మిగిలిపోయిన నేపథ్యంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి ప్రజలకు నా వంతు నేను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలి, విజయవాడ వెస్ట్ని బెస్ట్ చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో శాసనసభ్యులు ప్రీతమ నాయకులు సుజనా చౌదరి గారు కంకణం కట్టుకొని అనేక నిధులు ఈ యొక్క ప్రాంత అభివృద్ధికి ఖర్చు పెడుతున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. అనేక డివిజన్లోని 4 సంవత్సరాలుగా పేరుకుపోయినటువంటి సమస్యలను ఈ యొక్క సంవత్సర కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న శాసనసభ్యులకి ప్రాంత ప్రజలంతా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్న పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. గత 5 సంవత్సరాల పాలన చూస్తే అభివృద్ధి నోచుకోలేనటువంటి నియోజకవర్గం కావచ్చు, రాష్ట్రంగా మిగిలిపోయిన పరిస్థితి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి పరిస్థితి మనం చూడడం జరిగింది. మద్యం అక్రమాల్లో దోషులు జైలు పాలవుతుంటే జగన్ రెడ్డికి మాత్రం నిద్ర పట్టడం లేదని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. అబద్ధాలను పదే పదే చెప్పడం ద్వారా వాటిని ప్రజలు నమ్ముతారనుకోవటం జగన్ పిచ్చితనమని వారు విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నక్క ఆనంద్ బాబుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్ మాటల్లో ఒక్కటే నిజం లేదు. గ్రోత్ రేటుకు అర్థం తెలియని జగన్ రెడ్డి రాష్ట్రంలో గ్రోత్ రేట్ దారుణంగా పడిపోయిందని చెప్పడం సిగ్గుచేటు. వర్షాకు 99 పైసలకే భూములు ఇచ్చామన్న జగన్ దాన్ని నిరూపించాలి, లేకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. అనంతరం నక్క ఆనందబాబు మాట్లాడుతూ నిన్నటిదాకా జగన్ పంచనే ఉన్న విజయసాయిరెడ్డి టీడీపీ వాడులా ఎలా అయ్యాడని ప్రశ్నించారు. మద్యపాన నిషేధం అని చెప్పి ఇంకా 10 ఏళ్ళు తాగుతారు అని ఆ అప్పులు ఎవరు కడుతున్నారు? ఆ మద్యం తాకట్టు పెట్టిన లిక్కర్ మీద, తాకట్టు పెట్టిన అప్పుల మీద వడ్డీ ఎవరు కడుతున్నారు? నువ్వు 3 లక్షల చిల్లర 60,000 కోట్లు అన్నారు. ఓకే, అది కరెక్టే అనుకుంటాం. దానికి వడ్డీ ఎవరు కడతారు? ఈ ప్రభుత్వం కదా కట్టేది. ఇంచుమించు 40,000 చిల్లర కోట్లు వడ్డీ కట్టాలిగా. ఎవరు బాధ్యులు వీటన్నిటికీ? అక్కడన ఆయన చెప్పటం, ఒక మాట చెప్పాడు, పరిశ్రమలు రావటం తమరికి ఇష్టంలే. ఇప్పుడు ఒక్క ఎస్ఐబిపి మీటింగ్ 6 సార్లు జరిగింది. ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డ్ మీటింగ్ 4,95,000 కోట్ల పెట్టుబడులు, 4,55,000 మందికి ఉద్యోగాలు. ఎస్ఐబిపిలో అప్రూవ్ అయింది. ఓవరాల్గా 6 లక్షల చిల్లర కోట్లు మనకి పెట్టుబడులు వస్తున్నాయి. దాంట్లో రాయలసీమలో 3,19,000 కోట్లకి 3,19,000 కోట్ల పెట్టుబడులు ఒక్క రాయలసీమలో. ఇవన్నీ మీ కంటికి కనపడటం లేదా? ఒక్కొక్క సమ్ టైమ్స్ ఒక మంచి ఇండస్ట్రీ వస్తుందంటే ఇన్సెంటివ్గా భూములు ఉచితంగా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. భూములు ఉచితంగా ఇచ్చి, అటువంటిది నువ్వు ఉర్సా గురించి ఏం చెప్తున్నావు? ఉర్సా రూపాయి ఇడ్లీ వడ, ఒక మంచి పరిశ్రమ వస్తుంటే, పెట్టుబడి వస్తుంటే 99 పైసలు అంట, రూపాయి అంట ఇడ్లీ వడ రేటుకి మీరు ఎకరా భూమి ఇస్తారా అని మాట్లాడినాడు. నేను ఒక్క మాట అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని. 3 ఎకరాల 50 సెంట్లు ₹1,00,00,000 ఐటీ పార్క్కి, దాంట్లో 3.5 ఏకర్స్ ₹1,00,00,000, 56 ఎకరాల 36 సెంట్లు ఎకరా 50 లక్షలు, 56 ఎకరాల 36 సెంట్లు ఎకరా 50 లక్షలు ఉర్సాకి ఇచ్చింది. అందులోనే విజయసాయిరెడ్డి గురించి మాట్లాడుతున్నావు. విజయసాయిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు తొత్తయ్యాడని. నువ్వు A1, ఆయన A2, మీరిద్దరు జైలు మేట్లు. అన్ని సంబంధాలు మీ ఇద్దరికి ఉన్నాయి. ఎవరికేం సంబంధం? ఆయన వచ్చాడో, ఆయన నువ్వే పంపించావో, ఎక్కడ పంపించావో. రాజ్యసభ అమ్ముకున్నాడు అన్నాడు, ఆయన అమ్ముకున్నాడో నువ్వు అమ్మించావో. అసలు విజయసాయిరెడ్డికి ఎవరికేం సంబంధం? నీ మనిషి. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. IAS IPSలు జైలుకి పంపుతున్నారన్నారు. పాపం వాళ్ళ కర్మ. నీ తండ్రి అధికారులు ఉన్నప్పుడు నువ్వు చేసినటువంటి పాపాలకి IASలు ఆ రోజు జైలుకి పోయారు. ఈరోజు మళ్ళీ నువ్వు అధికారంలోకి వచ్చినాక చేసినటువంటి ఈరోజు కర్మ కాదు, ఈరోజు వాళ్ళు అహంభావంతో కావాలని చేసుకున్నటువంటి
పరిస్థితులు ఇవన్నీ కూడా. బుద్ధి ఉందా ఎవరికన్నా? లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్స్ హాయిలాండ్లో దిద్దిస్తాడు ఆ పేపర్లో. ఐపీఎస్ ఆఫీసర్ బుద్ధి ఉందా? జైల్లో ఉన్నాడంటే ఇక సమర్థిస్తావా? సిగ్గు, నీ మాటనే కదా వాడు చేసింది. ఎవరి జీవితాలతో ఆడుకుంటారు మీరు? విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్టీల్ ప్లాంట్ ఎస్ఎంఎస్ స్టీల్ మెల్టింగ్ షాప్ మిషన్ లో మంటలు ఎగిసిపడుతున్నాయి. మిషనరీలో ఆయిల్ మారుస్తున్నటువంటి సమయంలో లీకేజ్ అవ్వడంతో వెంటనే మంటలు అంటుకున్నాయి. సమీపంలో ఉన్న కేబుల్స్ మీద ఈ ఆయిల్ పడటంతో మంటలు వ్యాపించాయి. వెంటనే స్టీల్ ప్లాంట్ ఫైర్ ఇంజిన్లు ప్రమాద ప్రాంతానికి చేరుకున్నాయి. స్టీల్ ప్లాంట్ ఫైర్ సేఫ్టీ వింగ్ మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణహాని లేదని యాజమాన్యం చెప్తుంది. జగన్పై గతంలో ఉన్న కేసులు వేరని, పూర్తి ఆధారాలతో ఉన్న ఇప్పటి మద్యం కుంభకోణం కేసు వేరని ఆర్టీసీ మాజీ చైర్మన్ గొనే ప్రకాష్ రావు అన్నారు. జగన్ జైలుకు పోవడం తథ్యమని, దానిని దేవుడు కూడా ఆపలేడని అన్నారు. మద్యం కేసులో పూర్తి వివరాలు అంబటి రాంబాబు, సజ్జల బొత్స, కారుమూరి నాగేశ్వరరావులకు తెలుసని వెల్లడించారు. మద్యం కేసులో 33 నిందితులు 10 మంది అప్రూవర్ గా మారారని గొనే ప్రకాష్ రావు తెలిపారు. ఏం చెప్పారు మీరు? ఎన్నికల్లో విడతల వారీగా మేమవుతుందో వచ్చే ఎన్నికల్లో సంపూర్ణ మద్య నిషేధంతో ఎన్నికలకు పోతారు. అటువంటిది 30,000 కోట్లు టర్న్ ఓవర్ ఎంత అవుతుంది 5 ఏళ్లలో ఇన్కమ్ చూపి రాబోయే రోజుల్లో ఈ డబ్బులతో మేము పే చేస్తామని ఓన్లీ ఎక్సైజ్ బ్రెవరీస్ కార్పొరేషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున 30,000 కోట్లు అప్పు తీసుకున్నారు. మరి నువ్వు చెప్పింది సంపూర్ణ మద్య నిషేధం, రేట్లు హై చేసిన అంటే మధ్య తెరగుంది. ఏం చేసినావు? హై చేసినావు. మొత్తం చీప్ లిక్కర్ కదా. 100 రూపాయలు 230. సాయంత్రం 8 అయిందంటే 9 గంటలకేమో బంధు. అప్పుడు ఏదైతుందో ఈ స్టాక్ ఖతం అయిపోయింది. 330. అదే బ్రాండ్ చేంజ్ సేమ్ అదే. తో ఈ విధంగా పబ్లిక్ లూట్ చేసారు. ఇప్పటికైనా ప్రజల ముందుకు క్లారిటీ సూటిగా జవాబు చెప్పాలి. ఎందుకు క్యాష్ వ్యాపారం చేసినావు? ప్రభుత్వమే హోల్సేల్, ప్రభుత్వమే రిటైల్, క్యాష్ చేయవలసిన అవసరం ఏంది? డిజిటల్ అంటే ఈ ఫోన్పేనా గూగుల్ పే ద్వారా నష్టము ఉందా? క్యాష్ వల్ల ఏం లాభం వచ్చింది ప్రభుత్వానికి? ప్రజా ప్రయోజనం వాళ్ళకి ఏం లాభం జరిగింది? వెరీ క్లారిటీ. మీరు లేకపోతే మీ అంబటి రాంబాబు స్పోక్స్మెన్, లేకపోతే శాఖల మంత్రి ఉన్నాడు కదా సజ్జల, లేదా సారా వ్యాపారం చేసే రైడింగ్ పార్టీ ఒక గన్మ్యాన్ రౌడీయిజం చేసిన బొత్స సత్యనారాయణ గారా, నాగేశ్వరరావు గారు యాదవ్ గారు ఏదైతుందో మంత్రి చేశాడు, ఆయన కూడా సారా మామలాలు బ్రాండ్ షాపులు చేశాడు వెస్ట్ గోదావరి, వైజాగ్, హైదరాబాద్లో. కమాన్ చెప్పండి. డిస్టిలరీకి సంబంధం ఎక్కడ మంత్రులు సంతకాలు పెట్టారు? ముఖ్యమంత్రి సంతకం పెట్టాడు. పాలసీ డిసైడ్ చేసేది ప్రభుత్వము, దాన్ని రన్ చేసే అధికారులు. ఏ జీవో వచ్చినా అధికారులతో వస్తుంది. ఎనీ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ కాదు. కనుక ఏదైతుందో దీనికి ఈ ఆంధ్రప్రదేశ్ కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ నువ్వు సత్యహరిచంద్రునివా ఏంటి? నీ మీద కేసులు బనాయిస్తారా? దీనికి జవాబు చెప్పవలసిన అవసరం ఉంది. ఖచ్చితంగా అల్టిమేట్ ఎంటైర్ మనీ తాడపల్లికే పోయింది, అనుమానం లేదు. ఖచ్చితంగా దీంట్లో ఇది కేసు రేపు ఏమవుతుందో కాదు. దాంట్లో 16 నెలలు అరెస్ట్ అయ్యాడు ఉండడు, కేసు ఏం కాదని నేను అనుకుంటా. దీంట్లో మాత్రము క్లారిటీగా ఎవిడెన్సెస్ ఉన్నాయి. శిక్ష అనేది ఖచ్చితంగా పడుతుంది. జైలుకు పోవడం అయితే తప్పించుకోలేడు. 10 రోజులు అటు ఇట అది డిసిషన్ మేకింగ్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఢిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఏపీకి సహకారం కోసం కేంద్ర మంత్రులతో వరుస భేటీలు. గన్నవరం విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన అడ్వైజరీ కమిటీ భేటీ. 2028 నాటికి నేరుగా విదేశీ సర్వీసులు ప్రారంభిస్తామన్న ఎంపీలు కేశినేని చిన్ని, బాలశౌరి. వైసీపీ అధినేత జగన్ పై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్. పోలీసులను తక్కువ చేసి మాట్లాడటం జగన్ కు తగదని ఆగ్రహం.
ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసన్నమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.